ప్రజలతో ఆకాంక్ష, ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనలో ఉన్న అంశాలు ఇవి తీర్చండి. తీర్చకపోతే మాకు ఈ పదవులు వ్యర్థం అనవసరం, నేను రాజీనామా చేస్తామంటే ఎప్పుడు చేస్తారని అడిగారు. మరి ఇవాళ అంటున్నారు అయ్యయ్యో రాజీనామా చేశారు, వాళ్ళతో వాళ్ళు చెప్పి పారిపోయారని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఏనది నాలుక తాటి పట్ట అంటే ఎప్పుడు పెడితే ఎప్పుడు మీరు ఏనది ఎలా కావలసలుగా మీ భాషని మీ తాలూకు భావాన్ని మార్చేసుకుంటారా? అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా చూసేవాళ్ళు? మీరు చెప్పిందని చెవులో పువ్వు పెట్టుకుని వింటారనుకుంటున్నారా? ఇవన్నీ కాదా? మీరు అడగలేదా? నిన్న రోజున అడుగుతారు సభలోను, లాలు చెప్పాయంటే మేము మానేస్తామంట. ఆ రోజు వచ్చి రాజీనామాలు చేస్తామని సమయం చెప్తే ఇంకో పార్టీ నాయకుడు వచ్చి, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కాదు కదా అవిశ్వాసం పెట్టండి, అవిశ్వాసం పెడితే నేను కొడగడతాను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5గురితో అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది అన్నారు. ఏం జరుగుతుంది? వ్యక్తి వచ్చి యూటర్న్ తీసుకున్నాడు. జనాన్ని కూడగడతాను, ఎంపీలు కూడగడతాను, పోరాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనుచూపు మేరలో కాన్ రాకుండా పారిపోయాడు. కనబడలే ఎక్కడన్నా. ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు రాష్ట్రాల గురించి, రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. మనందరం కూడా చూస్తూ నిజమే కావాలనుకుని వింటున్నారు ఇది మాట్లాడి. నేను ఇది దురదృష్టకరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ రాజీనామా ఏమనంటే ఎంపీ మమ్మల్ని కూడా రాజీనామా చేయమన్నా. ఎస్, నిన్నటి రోజున ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఇప్పుడు ఇట్లా పెట్టారు. ఏం చేశారు మీరు? రైల్వే మినిస్టర్ తన ఎందుకు చేశారని అడిగారా? కనీసం ఓ స్టేట్మెంట్ వచ్చిందా మీ దగ్గర నుంచి? అంటే ఇవన్నీ కూడా మీరు చేస్తూ మళ్ళీ పైపచ్చు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి భారతీయ జనతా పార్టీ పెద్దలారా, మీకు ఇంకా 6 నెలలు మీకు సమయం ఉంది. మీరు అధికారంలో ఉంటారు. మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా ప్రజలు చంపీకండి. మా యువకులు వచ్చి బాగుతాలతో అయిపోయి వారి ఆత్మహత్యలకి మీరు పురుగుల పరిస్థితి కల్పించకండి. నిన్న ఒక యువకుడు చనిపోయాడు, సుధాకర్, ఒక బలహీన వర్గాలకి ఒక వేవరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.